హలో గైస్, థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైంది అనుకుంటా. ఈ రోజు ఈ వీడియోలో ఎలా ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ అయిందో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ప్రతి ఇయర్ మన ఇండియాలో 42 lakh కన్నా ఎక్కువ వెహికల్స్ సేల్ అవుతాయి. ఇందులో బైక్స్, కార్స్, ట్రక్, బస్, ఆటో, ఏరోప్లేన్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్స్ లో ఒక మాట కామన్, అంటే పార్ట్ కామన్ అన్నమాట. అది ఏమిటంటే టైర్స్. ప్రతి వెహికల్ కి ఇది కంపల్సరీ. ఇది లేకుంటే వెహికల్ కదలదు. సో ఒక టైర్ ఇండస్ట్రీ మన భారతదేశంలో 70 years నుండి డామినేట్ చేస్తుంది. ఆ కంపెనీ పేరే ఎంఆర్ఎఫ్. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ అనేది లాస్ట్ ఇయర్ 65 కంట్రీస్ కి తన టైర్స్ ని సేల్ చేసింది. అండ్ సేల్ చేసి 22,500 crore యొక్క రెవెన్యూ జనరేట్ చేసింది. సో గైస్, మీకు డౌట్ వచ్చింది అనుకుంటా, ఈ కంపెనీ ఎలా ఎంతగానో సక్సెస్ఫుల్ అయిందో. పదండి తెలుసుకుందాం. బట్ గైస్, నా ఛానల్ కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీకోసం తీసుకొస్తా బెస్ట్ నాలెడ్జబుల్ వీడియోస్. సో కమ్ టు ద పాయింట్. మన ఎంఆర్ఎఫ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇయర్ 1944 చెన్నైలోని ఒక కాలేజ్ నుండి. ఈ కాలేజ్ లో కేఎం మమ్మన్ మప్పిలై గారు తమ స్టడీ చేస్తూ ఉండేవారు. ఈయన ఒక మంచి ఫ్యామిలీలో జన్మించారు. బట్ ఈయన ఫాదర్ స్వతంత్రం కోసం పోరాడుతూ ఉండడం వల్ల వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు గుంజుకున్నారు. ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. ఈ కారణం వల్ల కేఎం గారు 1946 లో తన ఫ్యామిలీకి సపోర్ట్ కోసం బలూన్స్ అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ 1949 వచ్చేసరికి ఈయన రబ్బర్ కు సంబంధించిన ఇతర ఐటమ్స్ లైక్ టాయ్స్ అండ్ గ్లౌస్ అమ్మడం కూడా స్టార్ట్ చేసిండ్రు. ఆ సమయంలోనే మన ఇండియా డెవలపింగ్ అవుతుండే. ఇందులో వెహికల్ డిమాండ్ పెరగడం వల్ల టైర్స్ కూడా డిమాండ్ పెరిగింది. సో ఈ ఆపర్చునిటీ అనేది మన కేఎం గారికి అర్థమైంది. ఈయనకి ఒక ఐడియా కూడా వచ్చింది. ఆ ఐడియా ఏమిటంటే టైర్స్ పైన గ్రిప్ సాఫ్ అయితే, అంటే వెళ్ళిపోతే చాలా మంది ఆ టైర్స్ ని పాడేస్తుండ్రు. ఆ పాడేస్తున్న టైర్స్ ని మనం తీసుకొని కొత్త గ్రిప్ వేసి సేల్ చేయవచ్చని ఐడియా వచ్చింది. సో గైస్, కేఎం గారు తన తమ్ముడితో కలిసి 1952లో ఈ టైర్ ఇండస్ట్రీలో కాలు పెట్టారు, అంటే అడుగు పెట్టారు. అండ్ ఎంఆర్ఎఫ్ మంచి టైర్స్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం వల్ల మంచి మల్టీనేషనల్ కంపెనీస్ ని కూడా ఓడించి 1956 లో 50% మార్కెట్ ని క్యాప్చర్ లేదా డామినేట్ చేసింది. సో ఈ మధ్యనే వస్తుంది ఎంఆర్ఎఫ్ స్టోరీ యొక్క మంచి బిజినెస్ లెసన్స్. అది ఏమిటంటే హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బిజినెస్. గైస్, ఎంఆర్ఎఫ్ కంపెనీకి అర్థమైంది పాత టైర్స్ పై కొత్త గ్రిప్ వేసి మనం ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తలేము, కాబట్టి కొత్త టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చని. అయితే ఎంఆర్ఎఫ్ కి టైర్స్ కొత్తగా ఎలా తయారు చేస్తారో ఏమాత్రం నాలెడ్జ్ లేకుండే. ఈ కారణం వల్ల 1960లో యుఎస్ఏ కంపెనీ మ్యాన్ఫీల్డ్ తో కలిసి ఎంఆర్ఎఫ్ పార్ట్నర్షిప్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ చేయడం వల్ల ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టెక్నిక్స్ అండ్ నాలెడ్జ్ ని నేర్చుకుంది. అలాగే ఈ అగ్రిమెంట్ లో ఎంఆర్ఎఫ్ తన టైర్స్ ని ప్రపంచంలోనే ప్రతి మూలన అమ్మడం స్టార్ట్ చేసేసింది, అది కూడా మ్యాన్ఫీల్డ్ పేరుతో. అండ్ గైస్, 1962లో ఎంఆర్ఎఫ్ తన ఫస్ట్ ప్లాంట్ బేరెట్ లో స్టార్ట్ చేసింది. అలాగే 1964లో ఇంటర్నేషనల్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ గైస్, ఈ ఇంటర్నేషనల్ ఆఫీస్ అనేది మన ఇండియాలోని ఫస్ట్ ఆఫీస్ అన్నమాట. అలాగే సెకండ్ లెసన్ గురించి తెలుసుకుంటే అదేమిటంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్. గైస్, ఫస్ట్ మన ఇండియాలో డన్లూప్, గుడియర్, ఫైర్ స్టోన్ వంటి వెస్టర్న్ కంపెనీస్ యొక్క మొనోపోలీ ఉండేది. ఈ కారణం వల్ల వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి మార్కెట్ ని డామినేట్ చేసేవారు. బట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ వెస్టర్న్ కంపెనీస్ పారిపోయాయి. దీంతో మన ఎంఆర్ఎఫ్ కంపెనీ ముందుకు వచ్చి టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసేసింది. అండ్ ఈ కంపెనీకి మన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఓపెన్ చేశారు, అంటే ఇనాగ్రేట్ చేశారు. అలాగే ఎంఆర్ఎఫ్ కి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా లభించాయి. దీంతో సపోర్ట్ పెరిగింది, అలాగే ప్రాఫిట్ కూడా పెరిగాయి. ఇప్పుడు థర్డ్ లెసన్ గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే పార్ట్నర్షిప్ అండ్ టెక్నికల్ కొలాబరేషన్స్. గైస్, ఎంఆర్ఎఫ్ డొమెస్టిక్ మార్కెట్ లో అయితే డామినేట్ చేస్తుండే, అంటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ ఇండియన్ మార్కెట్ యొక్క సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఎంఆర్ఎఫ్ కంపెనీ యొక్క మేజర్ రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్ ద్వారానే వస్తుండే. కానీ ఎంఆర్ఎఫ్ యొక్క ఎక్స్పోర్ట్లలో ప్రాబ్లం ఉండేది. అదేమిటంటే టైర్స్ యొక్క ఇన్నోవేషన్ లో న్యూ టెక్నాలజీస్ ఇతర కంపెనీస్ యూస్ చేస్తూ ఉండేవి. కానీ ఎంఆర్ఎఫ్ ఈ ప్రాబ్లమ్ కి కూడా సొల్యూషన్ నింపుకుంది. అదేమిటంటే కొలాబరేషన్స్ అన్నమాట. ఇందులో ఎంఆర్ఎఫ్ కి వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో పాటు ఇతర ప్రొడక్ట్స్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్ టైర్స్, కన్వేయర్ బెల్ట్ అండ్ పాలియూథెరిన్ పెయింట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేందుకు అనుమతి లభించింది. అలాగే చిన్నపిల్లల కోసం ఫన్ స్కూల్ వంటి గ్లోబల్ బ్రాండ్ కూడా ప్రారంభించింది. అండ్ ఈ ఫన్ స్కూల్ ప్రోడక్ట్ కూడా మన ఎంఆర్ఎఫ్ రెవెన్యూలో మేజర్ పాయింట్ అన్నమాట. కానీ గైస్, ఇదంతా స్టార్ట్ అవుతుంది ఫోర్త్ లెసన్ ద్వారా. అదేమిటంటే అడాప్టింగ్ టు చేంజింగ్ మార్కెట్ కండిషన్స్. సో గైస్, మన ఇండియాలో టైర్స్ యొక్క డిమాండ్ కమర్షియల్ వెహికల్స్ కి లైక్ ట్రక్ అండ్ బసెస్ కి హ్యాండిల్ చేసేవి. కానీ మన ఇండియన్ ఎకనామీ గ్రోత్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గర తమ కోసం కార్స్ అండ్ 2 వీలర్స్ కొనడం స్టార్ట్ చేసిండ్రు. అయితే ఈ ఆపర్చునిటీ మన ఎంఆర్ఎఫ్ కంపెనీకి దొరికింది. అదేమిటంటే ఇతర కంపెనీస్ అనేవి ఆ కార్ అండ్ 2 వీలర్స్ యొక్క టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ మన ఎంఆర్ఎఫ్ ఈ సెగ్మెంట్ కోసం క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్స్ ని ఇంప్రెస్ చేసింది. అండ్ ఎంఆర్ఎఫ్ పెద్ద కంపెనీస్ లైక్ మహీంద్రా, టాటా, మారుతి సుజుకి దగ్గర వెళ్ళి స్పెషల్ కాంట్రాక్ట్ చేసుకుంది. అదేమిటంటే మీరు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నా టైర్స్, అంటే ఎంఆర్ఎఫ్ టైర్స్ ని మీ వెహికల్లో యూస్ చేయాలి అని.
సో గైస్ ఈ కాంట్రాక్ట్ వల్ల ఎంఆర్ఎఫ్ చాలా పాపులర్ బ్రాండ్ లా మారింది. లైక్ ఈ రోజు టైర్స్ అంటేనే ఎంఆర్ఎఫ్ అంటారు. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఫైనల్ గైస్ ఇప్పుడు లాస్ట్ స్ట్రాటజీ లేదా బిజినెస్ లెసన్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే యూనిక్ బ్రాండ్ వాల్యూ. గైస్ ఈ స్ట్రాటజీ అనేది ఎంఆర్ఎఫ్ కి చాలా పాపులర్ అండ్ పవర్ లో వచ్చేసింది. కానీ ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం ఇవ్వండి. మన ఇండియాలో చాలా పాపులర్ గేమ్ ఏదో కామెంట్ చేసి చెప్పండి. మీరు కావాలనుకుంటే వీడియో పాజ్ చేయవచ్చు. ఓకే, తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి ఉంటారు, తెలియని వాళ్ళకి నేను చెప్పేస్తా. మన ఇండియాలో మోస్ట్ పాపులర్ గేమ్ అనేది క్రికెట్. సో ఎంఆర్ఎఫ్ కంపెనీ అనేది క్రికెట్కి టార్గెట్ చేసింది. అండ్ క్రికెట్లో మాస్టర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ గారు. సో సచిన్ టెండూల్కర్ గారికి ఎంఆర్ఎఫ్ కంపెనీ అనేది బ్రాండ్ అంబాసిడర్గా స్వీకరించింది. ఈ కారణం వల్ల దేశంలో ప్రతి మూలన ఎంఆర్ఎఫ్ కంపెనీ యొక్క పవర్ అనేది కనిపించింది. అండ్ బ్రాండ్ వాల్యూ ఏంటో అందరికీ తెలిసింది. అండ్ గైస్ ఇదే ట్రెడిషనల్ ని ఎంఆర్ఎఫ్ కంటిన్యూ చేస్తూ విరాట్ కోహ్లీ గారికి కూడా ఎంఆర్ఎఫ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. మీరు క్రికెట్ ఆడేటప్పుడు చూసే ఉంటారు, విరాట్ కోహ్లీ బ్యాట్ పై ఎంఆర్ఎఫ్ అని ఉంటుంది. లేదా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్ వస్తుంది. ఆ యాడ్ లో మన విరాట్ కోహ్లీ గారు ఎంఆర్ఎఫ్ టైర్ యొక్క అడ్వర్టైజ్ తీస్తూ ఉంటారు. సో గైస్ ఈ స్ట్రాటజీ వల్ల ఎంఆర్ఎఫ్ కంపెనీకి చాలా ప్రాఫిట్ దొరికింది. అండ్ గైస్ బ్రాండ్ వాల్యూ అనేది హై లెవెల్లో వెళ్ళిపోయింది. సో ఈ రోజులలో ఎంఆర్ఎఫ్ యొక్క షేర్ ప్రైస్ చూస్తే 1,32,500 అనమాట. చూసారా గైస్ ఎంత పవర్ఫుల్ ఈ కంపెనీ. సో గైస్ ఇప్పుడు వచ్చేద్దాం లాస్ట్ ఎండింగ్ పాయింట్లో. ఇందులో మీకు ఏ స్ట్రాటజీ వచ్చింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే గైస్ మీకోసం నేను మంచి నాలెడ్జబుల్ వీడియోస్ తీసుకొస్తా, లైక్ ఫైనాన్స్, బిజినెస్ ఆపర్చునిటీ వీడియోస్, బిజినెస్ కేస్ స్టడీస్ ఇటువంటివి. సో ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ దానిపై తీయాలో.